వెల్కమ్ బ్యాక్ టు రుచి చూడు. ఈ నెక్స్ట్ రెడీ చేయబోతున్న రెసిపీ ఏంటి? బనానా మిల్క్ షేక్ అండి. బనానా మిల్క్ షేక్. ఓ సూపర్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తాను. బనానా, వెనిలా ఐస్ క్రీమ్, చాకో క్రీమ్, కోకోనట్ పౌడర్, మిల్క్. సో బనానా చాక్లెట్ మిల్క్ షేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బనానా ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకోవాలి. బనానాలో ఇది కూడా మిక్స్ చేసుకొని రెండు గ్రైండ్ చేసుకుంటాం. లాస్ట్లో ఇది వేస్తాం పాలు. ఒక బనానానా? 2 బనానాస్. 2 బనానాస్. ఓకే. నెక్స్ట్ ఇది చాక్లెట్ కూడా వేసేద్దాము. ఓకే. అంటే ఇది మన ఇష్టం చందన, మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. దీనికి ఏం క్వాంటిటీ ఏం లేదు. ఓకే. ఎవరి టేస్ట్ ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు స్వీట్నెస్ అనేది మనకి మోస్ట్లీ దాంట్లోనే వస్తుంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే మనం షుగర్ వేసుకోవట్లేదు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మిల్క్ కూడా యాడ్ చేసుకుందాము. ఓకే. దీనికి కూడా క్వాంటిటీ ఏం లేదు, మనం అందాజుగా కూడా వేసేసుకోవచ్చు. అయిపోయిందా? ఇప్పుడు ఐస్ క్రీమ్ అండ్ అది సర్వ్ చేసేటప్పుడు మనము ఐస్ క్రీమ్ వేసుకొని అట్లా కొంచెం అది ఆ పౌడర్ కూడా పైన వేసుకుంటే చందన ఇప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటాం. చల్లగా ఉంటుంది కదా. ఓకే. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఓకే. ఐస్ క్రీమ్ కూడా చాయిస్ చందన. ఓకే. టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవడానికి వేసుకోవడం అంతే. ఓకే. కోకోనట్ పౌడర్ ఆప్షనల్. ఇది ఆప్షన్. అంటే అన్ని వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఒకవేళ మనకి అవైలబుల్ ఆ టైంకి లేదనుకున్నప్పుడు ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు. ఓకే. చందన రెడీ అయింది, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, ష్యూర్. సో బనానా చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది విత్ ఐస్ క్రీమ్. ఇప్పుడు నేను చూసి చెప్తాను టేస్ట్ ఎలా ఉందో. యూజువల్లీ వెనిలా ఐస్ క్రీమ్ ఎలాగో మనకి తెలిసిందే కాబట్టి ఈ టోటల్గా మిగతా మిక్స్చర్ ఏదైతే ఉందో ఇది టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుంది. స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. అంటే ఐ మీన్ మనం ఎక్స్ట్రాగా షుగర్ ఇదంతా యాడ్ చేయకపోయినా ఐస్ క్రీమ్ ఉంది అండ్ చాకో స్ప్రెడ్ కూడా ఉంది కాబట్టి కంప్లీట్గా సరిపోయింది. అండ్ బనానా టేస్ట్ ఆబ్వియస్లీ నాకు చాలా ఇష్టం. అండ్ ఇందులో కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. అండ్ థిక్గా కాకుండా కొంచెం డైల్యూటెడ్గానే ఉంది కాబట్టి మనం ఈజీగా తాగొచ్చు కావాలనుకుంటే. అండ్ ఇలా ఐస్ క్రీమ్తో తీసుకున్నప్పుడైతే కనుక కొంచెం టైంపాస్ చేస్తూ కూడా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే భాను గారు, మీరు రెడీ చేసిన రెండు నాకు చాలా డిఫరెంట్గా అనిపించాయి. చాలా బాగున్నాయి కూడా, టేస్ట్ కొత్తగా ఉన్నాయి. మొత్తానికి మంచి కొత్త రెసిపీస్ని మాకు పరిచయం చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా భాను గారు పరిచయం చేసిన 2 రెసిపీస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి రెసిపీస్ని మీరు మాకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.